Ready to move in premium triplex villas at Kollur APR Projects. పంట చేలో వేసిన బోరు బావిలో గంగమ్మ పరవళ్లు తొక్కుతుంటే రైతన్నకు అంతకన్నా సంతోషం ఇంకేం కావాలి? ఉరకలెత్తుతున్న గంగమ్మను చూసి అన్నదాత తన సంతోషాన్ని ఆపుకోలేక బసవన్న కాళ్ళకు మొక్కుతుంటే సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రణమిల్లుతున్నట్లు ఉంటుంది. మాటల కందని ఈ దృశ్యాన్ని చూస్తే మీరు కూడా తరించిపోతారు. అదేంటో ఇప్పుడు చూడండి. చూశారు కదా, ఇది కదా రైతుకు కావాల్సింది. ఎన్నో బోర్లు వేసినా కానీ చుక్క నీరు పడని పరిస్థితిలో చివరిసారిగా ఆ నేల తల్లికి మొక్కి ఒక్క బోరు వేస్తే ఆ గంగమ్మ తల్లే సాక్షాత్తు ఆ రైతు చెంతకు వచ్చింది. ఆ రైతు కష్టాన్ని చూసిన ఆ పరమశివుడు తన రూపంగా ఆ బసవన్నను పంపి పరమశివునిలా ఆ రైతును మనసారా దీవించాడు. ఈ అద్భుత దృశ్యాన్ని ఎన్నిసార్లు చూసినా మనసులో ఏదో తెలియని ఓ పులకింత. పంట చేలు వేసిన బోరులో పుష్కలంగా నీళ్లు పడడంతో ఆ రైతు మొహంలో ఆనందం వర్ణించలేనిది. ఆ పరమశివుడే బసవన్న రూపంలో అక్కడుండి నేల తల్లిని నమ్ముకున్న ఆ రైతన్న కోసం నింగిలో ఉన్న ఆ గంగమ్మ తల్లిని నేలపైకి పిలిస్తే పరమశివుని పిలుపు విన్న ఆ గంగమ్మ తల్లి ఉరకలేస్తూ రైతు కోసం ఇలా నేలపైకి వచ్చింది అన్నట్లుగా ఉంది కదా ఈ అద్భుత దృశ్యం. అటు గంగమ్మ తల్లి, ఇటు బసవన్న రూపంలో ఉన్న ఆ పరమశివుడి రైతు కోసం వచ్చారంటే ఇక రైతుకు సిరుల పంటే. ఈ ఇద్దరు దేవుళ్ళు తన కోసం వచ్చారని ఆ రైతు కంటనీరు ఆగలేదు. ఈ వీడియో చూసినా మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.